ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఇది కల కాదు నిజం. ఈరోజు వెంకన్న స్వామి నోటి నుండి నీ పేరు వచ్చింది. నీ యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా తీరి నీ జీవితంలో ఇకపై అన్నీ కూడా అదృష్టాలే అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాల్లో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అసలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం దొరుకుతుందండి. మాకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను గురువుగారు రోజులలోనే పరిష్కరించారు. అలాగే మీ జీవితాల్లో ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా కానీ చివరి ప్రయత్నం అనుకొని ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, ప్రతి మనిషి జీవితంలో కష్టాలు గట్టెక్కడానికి, సంతోషాలు అడుగు పెట్టడానికి, కష్టమైన, ఆనందమైన, దుఃఖమైన, నష్టమైన ఎన్ని చుట్టుముట్టినా కూడా ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే ఆ కష్టాలు, బాధలు, నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనం వెనకటి నుంచి కూడా నమ్ముతూ ఉన్నాము. ఈ మాటలో ఎంతైనా కానీ వాస్తవం అనేది దాగి ఉంది. ఎందుకంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తలుచుకుంటే సాధించలేనిదంటూ కూడా ఏది ఉండదు. ఆయన యొక్క చూపు మన మీద పడాలే కానీ మనకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు చిటికెలో దూరం చేయగలిగే సామర్థ్యం కేవలం ఆ యొక్క కలియుగ దైవం, ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మాత్రమే ఉంది. కాబట్టి ఆ స్వామి వారిని నమ్ముకున్న వారు ఎవ్వరూ కూడా కష్టాల పాలైనట్లు, నష్టాల పాలైనట్లు, దుఃఖాలలో పడి కొట్టుకుంటున్నట్లు చరిత్రలోనే లేదు. బిడ్డ, ప్రతి మనిషి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎన్ని దేవాలయాలు తిరిగినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఆ యొక్క మనిషికి కష్టాలు అనేవి కొంచెం కూడా తగ్గుముఖం పట్టినట్లుగా అనిపించవు. కారణం, ఆ మనిషి యొక్క కర్మఫలం అనేది పూర్తిగా ముగియలేదు అని చెప్పి అర్థం. ఆ కర్మఫలం ముగిసిపోయేలా చేసి త్వరగా జీవితంలో ఏవైతే బాధలు అనుభవించాలో ఆ బాధలన్నింటినీ కూడా పూర్తిగా, అంటే ఒక 100% కష్టాలు అనుభవించాలి అని రాసిపెట్టి ఉంటే ఆ 100లో కనీసం 80% కష్టాలను, నొప్పిని భగవంతుడు తీసివేసి ఇన్ని పూజలు, వ్రతాలు చేసి ఇంత మంచి మనసున్నటువంటి మానవునికి కేవలం ఆ యొక్క కర్మ ఫలితం అనేది 20% మాత్రమే ఉండేలా చూస్తారనమాట. అంతటి శక్తి ఆ యొక్క దైవ పూజలో ఉంది, ఆ చేసుకునేటువంటి వ్రతాలలో దాగి ఉంటుంది. కాబట్టే ఎప్పుడూ కూడా మనిషి తెలిసో తెలియకో కష్టాలు, కర్మలు, పాపాలు చేసి ఉండవచ్చు. కానీ తెలుసుకున్న తర్వాత ఆ
అంటే ఆ కష్టాలను తెప్పించే ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి జోలి వెళ్ళకుండా ఆ మనిషి మంచి మనస్సుతో ఉంటే చాలు, ఏ బాధలు కూడా తన దరి చేరకుండా ఉంటాయి. మనిషి యొక్క మానసిక స్థితి అనేది కల్లా కపటం లేకుండా ఉండాలి. అంటే ఒకరు సంతోషంగా ఉంటే ప్రశాంతంగా మనం చూడగలగాలి. ఆ మనిషి పడే సంతోషాన్ని నువ్వు కూడా పడగలగాలి. ఒక మనిషి కష్టాల్లో ఉంటే ఆ మనిషికి ఎందుకు ఆ కష్టం వచ్చింది అని చెప్పి అర్థమయ్యే రీతిలో చెప్పి ఆ కష్టం నుంచి ఎలా బయటపడవేయాలి అని చెప్పి ఆలోచించి ఆ మనిషిని ఆదుకునేటువంటి మానసిక స్థితి నీలో ఉండాలి. అలాగే ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ బాధని తట్టుకోగలగాలి అని మాటల రూపంలో ఎదుటి వ్యక్తికి ధైర్యాన్ని ఇచ్చే తెలివితేటలు నీలో ఉండాలి. అటువంటి మంచి మనసున్న మనిషికి భగవంతుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేయరు. బాబా, ఇప్పుడు పడుతున్న కష్టాలు, కర్మలు, నష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను ఏ జన్మలో చేసుకున్నవో నాకైతే తెలీదు. కానీ ఈ జన్మలో నేను తెలిసి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఎవరికి ఏ నష్టాన్ని కలిగించలేదు అని చెప్పి నువ్వు ప్రతిరోజు కూడా నా పాదాల ముందు మొరపెట్టుకుంటూ ఉంటావు. అయితే ఈరోజు నువ్వు ఏవైతే కష్టాలను, బాధలను అనుభవిస్తూ ఉన్నావో ఆ కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగించడానికి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నోటి నుండే నీ పేరు వచ్చింది. అయితే నువ్వు స్వామివారిని త్వరలోనే దర్శించుకోబోతున్నావు. నువ్వు తిరుపతి కొండను ఎక్కబోతున్నావు. ఒకవేళ నువ్వు తిరుపతి కొండను ఎక్కినా ఎక్కకపోయినా స్వామివారి యొక్క దర్శనం నీకు కలలోనైనా కానీ జరిగి తీరుతుంది. అయితే స్వామివారి యొక్క ప్రసాదం ఎవరో ఒకరి రూపాన నీ ఇంటికి వచ్చి చేరుతుంది. ఎప్పుడైతే స్వామివారి యొక్క ప్రసాదాన్ని నువ్వు పవిత్రంగా భావించి ఆ రోజు నువ్వు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తావో ఆ క్షణం నుంచి నీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, అనారోగ్య సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుంది. నువ్వు ఏదైతే కోరికలు కోరుకుంటున్నావో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. నీకు ఇకపై అన్నీ మంచి రోజులే వస్తాయి అని చెప్పి సాక్ష్యంగా ఆ వెంకటేశ్వర స్వామి నోటి నుండి నీ పేరు వచ్చింది. కాబట్టి నువ్వు ఇకపై ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. నీ యొక్క కష్టాలు, బాధలు, నష్టాలు, బరువు, బాధ్యత అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ముందు వదిలిపెట్టి నువ్వు సంతోషంగా ఉండే ప్రయత్నం చేయి. అంతా మంచే జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ నమః అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి. ఓం సాయిరామ్.